నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఆ బస్సులో 40 మంది భారతీయులు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. పోఖారా నుంచి కాఠ్మాండ్ వెళ్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన బస్సు తన్హున్ జిల్లాలో మర్సేంగి నదిలో పడిపోయిందని నేపాల్ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 11 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఫక్తు షోమ్యాన్ గా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు సున్నా అన్నారు. డెమోక్రాట్ల జాతీయ కన్వెన్షన్ లో ఆయన ప్రసంగించారు. మతం, జాతి, ఒంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం, అందరినీ కించపరచడం, ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజమని క్లింటన్ మండిపడ్డారు. కుట్రలు, ప్రతీకారాలు, నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావమని అన్నారు. ఎంతసేపు నేను 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 అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు ట్రంప్ అంటూ దుయ్యబట్టారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ను నిత్యం ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించే ఒక జననేతగా క్లింటన్ అభివర్ణించారు. దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, అపార అనుభవం ఉన్న కమలా హ్యారిస్ ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏకైక చాయిస్ అనేది సుస్పష్టమని క్లింటన్ అన్నారు. సమర్థ పాలకురాలిగా దేశ ప్రజలందరినీ ఆమె మెప్పిస్తారని జోస్యం చెప్పారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నామినేషన్ స్వీకరించారు. షికాగోలో జరిగినటువంటి డిఎన్సీ మీటింగ్ లో ఆమె నామినేషన్ ఆమోదించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ స్వీకరించిన రెండో మహిళగా కమలా హ్యారిస్ నిలిచారు. కన్వెన్షన్ లో హ్యారిస్ మాట్లాడుతూ తన తల్లి శ్యామలా గోపాలన్ను గుర్తు చేసుకున్నారు. ప్రతిరోజు తన తల్లిని మిస్ అవుతున్నట్టుగా చెప్పారు. గత కొన్నాళ్లుగా తాను వెళ్తున్న దారి అసాధారణమైనది అన్నారు. కానీ ఇలాంటి జర్నీలు కొత్తేమీ కాదన్నారు. తన తల్లి పైనుంచి చూస్తూ ఉంటుందని, ఆమె సంతోషంతో దీవిస్తుందని ఆశిస్తున్నట్టు హ్యారిస్ తెలిపారు. అత్యధిక పచ్చబొట్లు కలిగిన వ్యక్తిగా స్పెరెన్స్ ఫ్యూజరియానా అనే అమెరికా మహిళ గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేసింది. 99.98% శరీరాన్ని ఆమె పచ్చబొట్లతో నింపేసింది. చీకటిని అందంగా మార్చడం అనే ఇతివృత్తంతో తన దేహాన్ని కాన్వాస్ గా మార్చుకున్నారు. బ్రిడ్జ్ ఫోర్ట్ కు చెందినటువంటి ఈ మాజీ ఆర్మీ ఉద్యోగిని అందమైన డిజైన్ల పచ్చబొట్లతో శరీరాన్ని నింపేశారు. గిన్నీస్ రికార్డ్ కలిగిన వారిని ప్రశంసిస్తూ పెరిగిన ఆమె తనకు రికార్డ్ దక్కడంపై కృతజ్ఞతలు తెలిపారు. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి పచ్చబొట్ల రికార్డుతో ప్రయత్నించాలని చెప్పారు. ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై బ్రెజిల్ ఆంక్షలు విధించడం ప్రారంభించనుంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్ గా వాడుకుంటూ ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆ దేశ న్యాయశాఖ బుధవారం వెల్లడించింది. విమానాశ్రయంలో ఆశ్రయం కోసం 70% పైగా అభ్యర్థనలు భారత్, నేపాల్ లేదా వియత్నాం జాతీయుల నుంచి వస్తున్నాయని తెలిపింది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఆంక్షల్లో భాగంగా ఇకపై ఆసియా దేశాల నుంచి వచ్చేవారు బ్రెజిల్లో వలసదారులుగా ఉండాలంటే వీసా ఉండాలి. అయితే ఇప్పటికే వీసా నుంచి మినహాయింపు పొందిన ఆసియన్లకు ఈ నిబంధన వర్తించింది. జపాన్ కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుక ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకుంటున్నట్టు అమెరికాకు చెందిన జెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకటించింది. రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో అదే ఏడాది ఈఫిల్ టవర్ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుక జపాన్లోని నగరమైన ఆసియా నివాసి. ఆమె 70వ ఏట జపాన్లోని 3067 మీటర్ల ఎత్తైన ఒంటాకే పర్వతాన్ని 2 సార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా. స్నీకర్స్ తో ఎక్కి గైడ్ నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆసియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్ కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా తన 117వ ఏట మంగళవారం కన్నుమూయడంతో ఇటుకకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించింది.